గాఢ నిద్రలో ఉన్న ఒక విద్యార్థుల వసతి గృహం ముందు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక విజిల్ శబ్దం వినిపిస్తుంది. అంతే, ఒక్కసారిగా హాస్టల్లో డబడబా డబడబా అనే శబ్దం హోరెత్తిపోతుంది. వెంటనే వారందరూ గ్రౌండ్లో ప్రత్యక్షమవుతారు. విద్యార్థుల డైనింగ్ హాల్లో క్యూ పద్ధతి లేకుండా క్రమశిక్షణ తప్పి చిందరవందరగా భోజనాలపైకి ఎగబడాలని చూస్తున్నప్పుడు అక్కడ ఒక పేరు వినపడుతుంది. ఖతం! అక్కడున్న అందరూ క్యూ పద్ధతిలో చక్కబడిపోయి అతడి రాక కోసం దారులన్నీ నేలచూపులు చూస్తాయి. చదువు మీద అశ్రద్ధతోనో ఇతరత్ర కారణాలతోనో డ్రాప్అవుట్స్ పెరిగిపోతూ గ్రౌండ్స్లో ఆబ్సెంట్ అవుతున్నప్పుడు వారికి ప్రేమతో బేటా అనే ఒక పిలుపు మోటివేషన్ ఇస్తుంది. ఇక అంతే, డ్రాప్అవుట్స్ నిల్, గ్రౌండ్ ఫుల్. 5 నిమిషాల్లో 560 మందిని గ్రౌండులో నింపగల ఆ విజిల్ వెనక ఉన్న పేరు, ఒక్క పేరుతోనే డైనింగ్ హాల్ లైన్లు చక్కబడే పేరు, బేటా అన్న పిలుపుతో డ్రాప్అవుట్స్ దూరం చేసే పిలుపు వెనకున్న పేరు ఒక్కటే, ఆయనే రామ్ లక్ష్మణ్ మాస్టర్. రాముడిలోని క్రమశిక్షణను, రాముడు చెప్పిన పనిని శ్రద్ధగా చేసి లక్ష్మణుడిలా పనిపట్ల నిబద్ధతను పుణికిపుచ్చుకొని రామలక్ష్మణుల ఇద్దరి బలాన్ని తనలో నింపుకున్న రామ్ లక్ష్మణ్ గారి బలం, బలగం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవర్ఫుల్ పీపుల్ కేమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అన్నట్లుగా రామ్ లక్ష్మణ్ గారు అక్టోబర్ 10, 1964వ సంవత్సరంలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం పొలిశెట్టిపల్లి గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తన తండ్రి దూరమవ్వడం వల్ల వ్యవసాయ ఆధారిత పనులు చేస్తూ ఇంటిని పోషించింది తన తల్లి. ఆ కష్టాలను కళ్లారా చూస్తూనే రామ్ లక్ష్మణ్ గారు తమ స్వగ్రామమైన పొలిశెట్టిపల్లిలో 5వ తరగతి వరకు పూర్తి చేశారు. అచ్చంపేట ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి వరకు చదివి 7 నుండి 10వ తరగతి వరకు కొండనాగుల ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. చిన్నతనం నుంచి చదువుల్లోనూ ఆటలోనూ చురుగ్గా ఉండే ఆయన కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో బహుమతులు పొంది మంచి నైపుణ్యాన్ని కూడగట్టుకున్నారు. కాలేజ్ చదువుల కోసం డాక్టర్ బిఆర్ఆర్ కాలేజ్ జడ్చర్లలో చేరి అక్కడే డిగ్రీ విద్యను కూడా అభ్యసించారు. తమ తల్లిగారి కష్టాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా తన మిత్రులకు కష్టం వస్తే చెల్లించిపోయేవాడు. అప్పటికి సమాజంలో చాలా రకాల కట్టుబాట్లున్నప్పటికీ వాటిని ఎదిరించి తన మిత్రులకు సహాయం చేసేవారు. బహుశా ఆ సేవాభావం నుంచే కావచ్చు తనకు దేశం కోసం సేవ చేసే యూనిఫామ్ ధరించాలని అనిపించేది. కాలేజీలో ఎన్సీసీలో చేరి సి సర్టిఫికెట్ను సైతం సాధించారు. కానీ అప్పటికే కబడ్డీలో స్టేట్ లెవెల్ ప్లేయర్ అవడంతో క్రీడల పట్ల చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తి దృష్ట్యా గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ దోమల్గూడలో బీపీఈడీ పూర్తి చేశారు. 1986వ సంవత్సరం మే 14వ తేదీన జయగారితో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఒక ప్రైవేటు స్కూల్లో పీఈటీ ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహించారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన క్రమంలో తనకు చదువు పట్ల ఉన్న మక్కువ మరియు అప్పటికే తను బీఎస్సీ మ్యాథ్స్లో మంచి ప్రావీణ్యత కలిగి ఉండడం వల్ల బీఈడీ ఎంట్రన్స్ పరీక్షలో స్టేట్ ర్యాంక్ని పొందారు. దాంతో ఆ రోజుల్లోనే కాంప్రహెన్సివ్ బీఈడీ కాలేజ్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్లో సీటు రావడం జరిగింది. ఇదంతా గమనించిన పాఠశాల యాజమాన్యం తనలోని మ్యాథమెటిషియన్ని గుర్తించి మ్యాథ్స్ టీచర్గా నియమించడం జరిగింది. అలా మ్యాథ్స్ టీచర్గా తన విధులు నిర్వహిస్తూనే బీఈడీ విద్యను కూడా పూర్తి చేశారు. ఒక విద్యావేత్తగా, వ్యాయామ ఉపాధ్యాయుడిగా, మ్యాథ్స్ టీచర్గా, ఒక మంచి భర్తగా, మంచి మిత్రుడిగా, ఒక మంచి మానవతావాదిగా, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న తన యొక్క ప్రతిభ అక్కడి వరకే పరిమితం కాకూడదు అని ప్రకృతే భావించిందో ఏమో. అప్పుడే ఒక పరిణామం. ఇది ఎందరో పేద విద్యార్థుల జీవితాల మేలుకొలుపు అని అప్పటికెవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలోకి పీఈటీగా, వ్యాయామ ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టారు. ఉప్పలవాయిలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి అక్కడ్నుంచి షేక్పేటకు బదిలీ అయ్యారు.
అక్కడున్న టీచర్ సహకారంతో విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలని భావించి తనకున్న ప్రతిభ, నైపుణ్యం, క్రీడా చతురతతో గ్రౌండ్ని షేక్ చేయడం ప్రారంభించారు. అలా విధి నిర్వహణలో తలమునకలై ఉన్న, బదిలీలు జరుగుతున్నా తనకు చదువుపై ఉన్న జిజ్ఞాస మాత్రం తనను వీడలేదు. మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపీఎడ్ని పూర్తి చేసి మరొక పక్క దూర విద్య ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి కూడా పూర్తి చేశారు. ఆ తదనంతరం గ్రేడ్ 2 పీడీ ఫిజికల్ డైరెక్టర్గా పదోన్నతి మీద అచ్చంపేటకు బదిలీ అయ్యారు. ఇది ఏపీ స్వేర్స్ అచ్చంపేటలో ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే అప్పటికి రామ్ లక్ష్మణ్ గారు వృత్తి జీవితంలో పదోన్నతి పొంది విద్యాపరంగా డిగ్రీలు సంపాదించి మానసిక పరిపక్వతను కలిగిన దశలో ఉండి తన విధులు నిర్వహిస్తూనే ఏపీ స్వేర్స్ టీచర్స్ యూనియన్ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. తోటి ఉపాధ్యాయుల సహకారంతో అసోసియేట్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా, ఒక యూనియన్ లీడర్గా కొనసాగుతూనే మరొక పక్క తన యొక్క మేధాశక్తిని సైతం విద్యార్థులకు అందించాలి అని తప్పించి ఆర్టికల్స్ రూపంలో రాయడం, ముద్రించడం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైంది. అలా గవర్నమెంట్ సర్వీస్ లో కొనసాగుతూనే సర్వీస్ రూల్స్ పై పుస్తకం రాయడం అంటే అది రామ్ లక్ష్మణ్ గారికే చెందిన ఘనత. ఒక సంఘం లీడర్గా సమస్యల్ని గుర్తించడమే కాకుండా వాటిని పరిష్కరించే తన యొక్క నాయకత్వ పటిమ అమోఘమని చెప్పాలి. అప్పట్లో కాంట్రాక్ట్ టీచర్ల యొక్క సమస్యల వల్ల ఆ ప్రభావం విద్యార్థులపై పడుతున్న వైనాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయుల సహకారంతో తాను రాసిన వ్యాసాలు ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. వీటన్నిటినీ గమనించి అప్పటి ప్రభుత్వం 96 మందిని రెగ్యులరైజ్ చేసింది అంటేనే రామ్ లక్ష్మణ్ గారి యొక్క నాయకత్వ పటిమ మరియు ఆయన యొక్క రచనా పటిమేంటో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలోనే గ్రేడ్ 1 పీడీ ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి పొంది లింగాలకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా ఒక మంచి వ్యాయామ ఉపాధ్యాయుడిగా, యూనియన్ లీడర్గా, పేద విద్యార్థుల పాలిట ఒక మంచి మెంటర్గా వారిని మోటివేట్ చేస్తూ ఎంతో మంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతూ జిల్లాలోనే ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు బెస్ట్ పీడీగా జిల్లా కలెక్టర్ గారి నుంచి అవార్డు పొందారు. ఆ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగింది అని భావించి విధి నిర్వహణలో మరింత బిజీగా మారిపోయారు రామ్ లక్ష్మణ్ సార్. అయినా కూడా చదవడం మాత్రం మానలేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. రాష్ట్ర స్థాయి అధికారిగా పదోన్నతి పొందిన తరువాత కూడా తన చదువుల పరంపర కొనసాగిస్తూనే వచ్చారు రామ్ లక్ష్మణ్ సార్. ఫిజికల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి షటిల్ అండ్ బ్యాడ్మింటన్ లో పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేటును పొందారు. మరొక వైపు సోషల్ వెల్ఫేర్, డిగ్రీ మరియు జూనియర్ కాలేజీల పీడీస్, పీటీల యొక్క అసోసియేషన్ వ్యవస్థాపక చైర్మన్ గాను పనిచేశారు. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన అప్పటి గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రామ్ లక్ష్మణ్ గారిని పిలిచి తన మనసులో ఉన్న క్రీడా అకాడమీలు అనే ఆలోచనలకు ప్రాణం పోశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆలోచన, అప్పుడున్న ప్రభుత్వం యొక్క సహకారం, స్పోర్ట్స్ ఆఫీసర్గా రామ్ లక్ష్మణ్ గారి యొక్క పనితనం వల్ల గురుకుల విద్యాలయాల్లో మొత్తం 12 విభాగాల్లో 28 క్రీడా అకాడమీలను స్థాపించడం విశేషం. క్రీడా అకాడమీల ద్వారా ఇంటర్, హౌస్, జోనల్, స్టేట్, నేషనల్ లెవెల్ పోటీల నిర్వహణకు సిద్ధమయ్యారు. మరొక పక్క సొసైటీలోని ఎస్సీ గురుకుల, ఎస్టీ గురుకుల, బీసీ గురుకుల, మైనార్టీ గురుకులాలను కలిపి ఇంటర్ సొసైటీ లీగ్ నిర్వహించి 2016 నుండి 2023 వరకు 7 సంవత్సరాల పాటు నిర్విరామంగా కన్సెక్టివ్ ఛాంపియన్షిప్ గా ఎస్సీ గురుకులాలను నిలబెట్టారు మన రామ్ లక్ష్మణ్ గారు. అటు క్రీడా అకాడమీలను సైతం తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో అరకొర వసతులతో ప్రారంభమైన క్రీడా అకాడమీలను అత్యున్నత ఫలితాలు సాధించే క్రమంలో ఎంతో శ్రమించారు. ప్రభుత్వ పెద్దల సహకారంతో రాష్ట్ర, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంటను పండించారు. రాష్ట్ర స్థాయిలో 1053 బంగారు, 747 వెండి, 560 కాంస్యం,
జాతీయ స్థాయిలో 279 బంగారు, 130 వెండి, 196 కాంస్యం. అంతర్జాతీయ స్థాయిలో 2 బంగారు, 3 వెండి, 3 కాంస్య పథకాలను, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 2 బంగారు, 3 వెండి, 3 కాంస్య పథకాలు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అప్పటి ప్రభుత్వాలు మరియు అధికారుల సహకారం ప్రోత్సాహంతో గురుకులాల కీర్తి పతాకను ఎగురవేశారు. మలేషియాకు చెందిన ఆరెంజ్ వరల్డ్ రికార్డ్ బెస్ట్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ అవార్డుని పొంది మన దేశ ఖ్యాతిని పెంచారు. ఇటు తెలంగాణ మంత్రుల చేత ప్రశంసించబడి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్లో సన్మానించిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు మన రామ్ లక్ష్మణ్ సార్. ఇంత అనుభవం, నైపుణ్యం, చతురత, మేధాశక్తి కలిగిన రామ్ లక్ష్మణ్ గారు అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా 25 సంవత్సరాల అనుభవం, 5 అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లను నిర్వహించిన వ్యక్తిగా ప్రాముఖ్యత కలిగి ఉండడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మొట్టమొదటి గురుకుల ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిరూపించి షహబాష్ అనిపించారు. సామాన్యులకు అసలు ప్రవేశం లేనట్టి గొప్ప ఆటలను గురుకుల విద్యార్థులు పతకాలు సాధించేలా చేశారు మన రామ్ లక్ష్మణ్ గారు. రొనాల్డ్ రాస్ ఐఏఎస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, నవీన్ మిట్టల్ గారుల నుంచి పదుల సంఖ్యలో ప్రశంసా పత్రాలు పొందారు. ఒక ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా, ఒక గ్రేట్ లీడర్ గా మాత్రమే కాక ఒక గ్రేట్ ఫాదర్ గాను తన ఒక్కగానొక్క కూతుర్ని గొప్ప డాక్టర్ని చేశారు. ఒక రచయితగా 300కు పైగా వ్యాసాలు, 4 పుస్తకాలను రచించారు. మైదానం అనే ఒక కర్మాగారంలో తన మేధస్సే ఇంధనంగా మళ్లించి రాష్ట్ర స్థాయిలో 2360 మంది క్రీడాకారులను తీర్చిదిద్ది అప్పుడున్న ప్రభుత్వాలు, తోటి ఉపాధ్యాయుల, విద్యార్థుల సహకారంతో 753 మంది జాతీయ క్రీడాకారులను భారతావనికి అందించిన ఘనత మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 34 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తయారు చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్, వరల్డ్ లెవెల్ స్పోర్ట్స్ లీడర్షిప్, ఇంటర్నేషనల్ అవార్డు మొదలైనవి పొందినా కూడా ఏనాడు రవ్వంత గర్వాన్ని కూడా ప్రదర్శించలేదు. అదే హుందాతనం, ముఖంలో తేజస్సు, పెదవులపై బేటా అన్న పిలుపు ప్రేమగా పలుకుతూనే ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నట్లు మహీంద్రా హిల్స్ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో టీఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజ్ హెడ్ ఆఫీస్ గా సేవలందిస్తూ టీఎస్డబ్ల్యూఆర్ టీచర్స్ యూనియన్ చైర్మన్ గాను మరియు ఎస్సీ గురుకులాల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం చైర్మన్ గాను కొనసాగుతున్నారు మన రామ్ లక్ష్మణ్ గారు. కాదు, డాక్టర్ రామ్ లక్ష్మణ్ ద గ్రేట్ గారు. మన అందరి తరఫున ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్.